పందులన్నీ ఒకటిగా ఉన్నాయి, గోవులన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఏం చేద్దాం? పందులన్నీ ఒకటిగా ఉన్నాయి, గోవులన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడే గోవులు ఇక్కడే ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. అన్ని కథలు వింటారు, అన్ని జైలు కొడతారు, అన్ని షూట్ చేస్తారు అని చెప్పుకుంటారు. బయటకి వెళ్ళగా అన్ని మర్చిపోతారు. ఇటువంటి జాతి మాకు అక్కర్లేదండి, ఇటువంటి జాతి అక్కర్లా. శౌర్యం, కంఠం నుంచి ఏ శబ్దం వస్తుందో ఆ శబ్దాన్ని ఖచ్చితంగా పరిపాలన చేయాలి. అక్కడ ప్రభుత్వం ఉన్నదా, వేరే మతం ఉన్నదా, నా అవకాశవాదం ఉన్నదా, ఎవరు ఉన్నారని పక్కన పెట్టి నా యొక్క ధర్మం ఏమిటి, నా పూర్వీకులు ఇచ్చిన ఈ యొక్క సాంప్రదాయం ఏమిటి, దాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, ముందు తరాల వారికి దాన్ని ఎలా అందించాలనే విషయం మీద సరైన పట్టుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఆ జాతి, ఆ దేశం, ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయం, ఆ నీతి వర్ధిల్లుతుంది. అది వర్ధిల్లాలంటే మనలో ఇంటి దొంగలు చాలా మంది తగలడ్డారు, దాన్ని పాడు చేయడానికి సిద్ధపడి చేస్తున్నారు. అటువంటి వారి విషయంలో తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది.